నెక్స్ట్ మా గద్దర్ వెన్నెల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనాలు. వేదిక ముందున్న అన్నలకు, తమ్ముళ్లకు, ప్రెస్ మీడియాకి అందరికీ వందనాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ హార్ట్లీ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్. The actor actresses in the team where you have put on your efforts and touched everybody's heart. అంటే ఇందాక అన్నయ్య అన్నట్టు ఒక మూవీ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల గుండెల్ని కదిలించడం. అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఈ మూవీ చూసినాక గద్దర్ అవార్డ్స్కి ఒక గద్దర్ అవార్డ్స్ పెట్టినందుకు, గద్దర్ అవార్డ్స్ ఇలాంటి మూవీస్కి ప్రమోట్ చేస్తూ ఇస్తున్నందుకు గద్దర్ అవార్డ్స్ పేరు సార్థకమైపోయిందని చాలా ఆనందంగా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు మా జీవితం మాకు కనిపించింది. ఎలా అయితే మేడం ఇక్కడ తన బిడ్డలకు గంజి తాగిపిస్తుందో తన భర్త ఆశయం కోసం, అట్లాగే మా అమ్మ మాకు గుర్తొచ్చింది. మేము గద్దరన్న ఆశయ కోసం, ఇక్కడ చెట్టు కోసం చూసారని గద్దరన్న ఈ సమాజాన్ని మార్చాలి, అణిచివేతను దోపిడిని మార్చాలి, సమానత్వం ఉండాలి, ప్రజలంతా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని తన జీవితాన్ని త్యాగం చేసి ముందుకు కష్టాలు పడుతూ వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులుగా మేమెన్ని కష్టాలు పడ్డామో ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు ఎలా తీసుకొచ్చిందో, ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు తీసుకొచ్చాది కాబట్టి ఈరోజు మేము కూడా సమాజంకి ఏమైనా చేయాలని ముందు రావడం జరిగింది. సో ఆ ఉద్దేశం చూపెట్టడం కూడా ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక సమాజ సేవకుడు, ఒక ఉద్యమకారుడు ముందుకెళ్ళారంటే ముందుగా చాలా కష్టపడేది కుటుంబమే. ఆ కుటుంబం విలువలు కూడా ఎంతో ఇంపార్టెంట్. అది కూడా మీరు చూపెట్టడం చాలా ఆనందంగా ఉంది. సో గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన, దీన్ని ప్రకటించిన మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ, ఇలాంటి మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్ ప్రజల్లోకి వెళ్ళాలి, చిన్నారి పిల్లల్లో గుండెల్లో ఉండాలి. ఎందుకంటే ఒక మూవీ చైతన్యపరుస్తుంది. ఒక్కసారి చిన్నప్పుడు ఆ బీజం పడితే ఖచ్చితంగా అది పెద్ద మొక్కై నాటుకొని పెద్దగా సమాజాన్ని మార్చే ఇలాంటి మూవీస్ రావడం చాలా ఆనందంగా ఉంది. గద్దరన్న రాసిన ఒక చిన్న బిట్టు మీకోసం పాడతాను. హోలే హోలో హోలియా హోలా, హోలియా హోలా, పొద్దుతిరుగుడు పువ్వు పొద్దుని ముద్దాడే, తొలి పొద్దుని ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, సిగురాకుల ముద్దాడే, ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాలను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, మూగబోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే, నెమలి నాట్యం ముద్దాడే. హోలే హోలో హోలియోలా, యుద్ధములో బలే బలే యుద్ధములో యోధున్ని తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, ఒరిగిన వీరుల్ని భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే, భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే. ఆ భూతల్లి ముద్దాడిన రక్తం నుంచే మళ్ళీ చిగురుస్తుంది మొక్క. ఆ మొక్కని కాపాడుకోవాలి, ఆ త్యాగాలని కాపాడుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. గద్దర్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే వి ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పెద్దలు కోదండరామ్ గారికి, సభకు, మీడియాకు వచ్చిన అందరికి కూడా నమస్కారం. వనజీవి రామయ్య గారు చరితార్థులు, వారిని చాలాసార్లు కలిశాను, వారితో వేదికలు కూడా పంచుకున్నాం. సో రామయ్య లాంటి వాళ్ళ కృషి వల్ల, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లాంటి కార్యక్రమాల వల్ల, గ్రామ గ్రామాన ఉన్న పల్లె ప్రకృతి వనాల ద్వారా, ఊరూరా మొక్కలు పెంచడం ద్వారా, గ్రీన్ ఛాలెంజ్ లాంటి ఛాలెంజ్ ద్వారా ఇవాళ మనము నేషనల్ యావరేజ్ దాటిపోయినాం. 17% ఉండే తెలంగాణలో, తెలంగాణ ఏర్పడే నాటికి గ్రీన్ కవర్ అంటే హరిత వనాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, కేవలం 17% ఉండే భూమి మీద. నేషనల్ యావరేజ్ 21% ఉంది. కానీ 10 ఏళ్లలో 24%కి పోయింది. బట్ మనం చేరుకోవాల్సింది 33%. అంటే ఇంకెందరో రామయ్యల్ని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ కృషిలో భాగంగా ఇవాళ ఈ డాక్యుమెంటరీ, అంటే దీని డాక్యుమెంటరీ కాదు, షార్ట్ ఫిలిం. అంటే డాక్యుమెంటరీస్ ఉండేటివి గతంలో, బట్ వాటికంటే ఎక్కువగా ప్రేరణ ఇచ్చింది షార్ట్ ఫిలిం. అంటే బ్రహ్మాజీ గారిని చూస్తుంటే రామయ్య గారిని చూసినట్టే అనిపించింది. అంటే పూర్తిగా కంగ్రాచులేషన్ సార్, బాగా లీనమై నటించారు మీరిద్దరు కూడా. సో ఇక్కడ మనము దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఒకటి, ప్రభుత్వం హరితహారాన్ని కంటిన్యూ చేయాలి. పల్లె ప్రకృతి వనాలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నాయో నీళ్ళు ఇవ్వలేక, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. మా వెన్నెలక్క కూడా నాదొక మనం ఏంటంటే, సాంస్కృతిక సారథి, ఒక పెద్ద బృందానికి ఆమె సారథి కదా, వందలాది మంది. సో ఈ వృక్షాల గురించి, మొక్కల అవసరాల గురించి పాటల్ని, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల్ని తన బృందం ద్వారా గ్రామానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాన్న ద్వారా తెలంగాణ అంతా చైతన్యవంతమైంది. సో ఇవాళ కేవలం చెట్టు ఒక్కటే కాదు, చెట్టు బతకాలంటే, చెట్టు విత్తనం మొలవాలంటే మట్టి కావాలి. ఒక షాకింగ్ న్యూస్ చెప్తాం మీకు అందరికీ. 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్, అంటే అది 4-5 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు. 1 ఇంచు టాప్ సాయిల్ తయారు కావాలంటే 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే ప్రతి సంవత్సరం 500 కోట్ల టన్నుల మట్టి ఈ నదులలో భూమి కోతకు గురై సముద్రంలోకి పోతున్నది. అలా తిరిగి వస్తుందా? అది ఎన్ని కోట్ల సంవత్సరాలు